సింగరేణిలో ఈ యొక్క మారుపేర్ల సమస్య గత 12 సంవత్సరాలుగా నలుగుతా ఉంది. ఈ సమస్య మీద గత ప్రభుత్వం ఎన్నికల ముందు పూర్తిగా వాగ్దానం చేసి మీ మారుపేర్ల సమస్యను పరిష్కారం చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి వాళ్ళు దాదాపు సింగరేణిలో 14,000 మంది కార్మికుల ఈ మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యల ఓట్లు వేయించుకున్న తర్వాత గెలిచిన తర్వాత కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జారీ చేశారు. ఏది మారుపేర్లను సవరణ చేయమని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారికి కూడా చెప్పిన తర్వాత నరసింహరావు గారు కూడా కంపెనీకి సర్క్యులర్ పంపించారు. కంపెనీకి సర్క్యులర్ పంపించిన దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మళ్లీ అన్ని జాతీయ కార్మిక సంఘాలతో పాటు సింగరేణి వ్యాప్తంగా పెద్ద సమ్మె జరిగింది. ఆ సమ్మె సందర్భంగా 3 రోజుల సమ్మె జరిగింది. ఆ 3 రోజుల సమ్మె సందర్భంగా ఆర్ఎల్సీ దగ్గర ఒక అగ్రిమెంట్ చేశాం. 14/4/2022లో ఒక అగ్రిమెంట్ చేశాం. అన్ని జాతీయ సంఘాలు ప్లస్ అప్పుడున్నటువంటి గెలిచిన సంఘంగా ఉన్న టీబీచ్ కేసుతో సహా అందరం కలిసి ఒక అగ్రిమెంట్ చేశాం. ఆ అగ్రిమెంట్ లో మేము 5వ పాయింట్గా క్లియర్ గా రాశాం. అగ్రిమెంట్ లో ఏమనంటే వీళ్ల సమస్య గతంలోనే ఒప్పుకున్నది, మేనేజ్మెంట్ కూడా ఇస్తానని అన్నది, కానీ సర్క్యులర్ జారీ చేయలేదు. ఇది తప్పకుండా చేయాలి, జారీ చేయాలని చెప్పి అన్ని యూనియన్లు పట్టుబట్టిన తర్వాత అగ్రిమెంట్ లో కూడా క్లియర్ గా డిప్యూటీ సిఎల్సీ ముందు అగ్రిమెంట్ జరిగింది. 12C కింద అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారము అప్పుడు ఉన్నటువంటి డిపెండెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఉద్యోగాల కోసం వాళ్ళకి తప్పకుండా అక్కడ గెజిట్ గాని లేకపోతే అఫిడవిట్ గాని ఏదన్నా ఈ డిపెండెంట్స్ ఆ పేర్లు ఈ పేరు ఆ పేరు ఒకటే అని చెప్పేసి కనుక పెడితే తప్పకుండా వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కూడా రాసుకోవడం జరిగింది. దీన్ని ఇప్పుడు కొంతమంది పక్కదారి పట్టిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే క్లియర్ గా అగ్రిమెంట్ చేశాం. అగ్రిమెంట్ చేసి కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా దాన్ని అమలు చేయకుండా తాత్సారం చేస్తా ఉన్నది ఈ యొక్క మేనేజ్మెంటే ఈ యొక్క తాత్సారానికి కారణం. కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ వెంటనే స్పందించి ఈ సర్క్యులర్ ను అమలు చేయాలని చెప్పేసి ఎన్నికల ముందు కూడా మొన్న సింగరేణి ఎన్నికల ముందు కూడా మేము సిఐటిగా గత అనేక సార్లు ప్రతి పోరాటం సందర్భంగా కూడా ఈ యొక్క డిపెండెంట్ అంశాన్ని ఈ యొక్క మారుపేర్లను తప్పకుండా సవరణ చేయాలని చెప్పేసి వాళ్ళు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఉద్యోగాలు రాక ఒక పక్కన ఇంకో పక్కన ఇంటి దగ్గర ఒక పేరు ఇక్కడ ఒక పేరుండి మొత్తం పెన్షన్ రాక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ల్యాండ్స్ విషయంలో కావచ్చు అనేక విషయాలలో ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి నిరంతరం పోరాటం చేస్తుంటే మొన్న ఎన్నికల సందర్భంగా కూడా అన్ని యూనియన్లు మొత్తం వాళ్ళ ఎజెండాలో మాకు ఓటేయండి తప్పకుండా మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఇప్పుడు గెలిచి తర్వాత ఎన్నికలు జరిగి దాదాపు ఇప్పటికి 9 నెలలు అవుతా ఉంది. కానీ ఆ సమస్యను ఇప్పటివరకు పట్టించుకోలేదు. మొన్ననే గుర్తింపు పత్రం కూడా ఇచ్చారు. కానీ ఇప్పటికైనా ఈ యొక్క గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచినటువంటి ఏఐటీసీ ఐఎన్టీసీ మేనేజ్మెంట్ అట్లాగే ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని తప్పకుండా వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా మేము కోరుతా ఉన్నాం. ఇది గనుక సమస్యను పరిష్కారం కాకపోతే సింగరేణి వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి RG1 ఏరియానే కాదు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి డిపెండెంట్లు అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేసైనా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాధించేంత వరకు ఊరుకునేమని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క మేనేజ్మెంట్ గాని ఇక గెలిచిన సంఘాలు గాని ఇక ప్రభుత్వం గాని స్పందించి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని వీళ్ళ మేనేజ్మెంట్ ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.